హాయ్ అండి, నమస్తే. నేను మీ వాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు వాణి ఫుడ్స్ అండ్ బ్యూటీ టిప్స్. టుడే రెసిపీ వచ్చి ఆలు ఎగ్ పరోటా అనమాట. ఒక ఆలు, ఒక క్యారెట్ అండ్ ఒక ఎగ్తో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్గా అండ్ టేస్టీగా హెల్తీగా చేసేసుకోవచ్చు అనమాట. సో ప్లీజ్ అండి, వీడియోకి ఒక లైక్ కొట్టి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు. మీరు లైక్ కొడితేనే కదా మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఖర్చుతో కూడిన పని ఏం కాదు కదా. సో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ అండి. ఈ ఆలు ఎగ్ పరోటా చాలా సింపుల్గా అయిపోతుంది. సో చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. చూసారా? సో లేట్ చేయకుండా మనం ఆలు ఎగ్ పరోటా ప్రిపరేషన్ అయితే చూసేసేద్దాం. ఒక ఆలు తీసి ముక్కలుగా కోసుకొని ఉడకబెట్టి పెట్టుకోవాలన్నమాట. అండ్ గోధుమ పిండి ఒక కప్పు గోధుమ పిండి అండ్ వాము కొంచెం వేసుకొని సాల్ట్ కొంచెం వేసుకోవాలా. కొంచెం వాటర్ పోసుకుంటూ ముద్దలా మనం గోధుమ పిండి ముద్ద కలుపుకుంటాం కదా, ఆ టైప్లో కలుపుకోవాలి. కొంచెం గట్టిగా కలుపుకోండి. ఇలా ముద్దలా కలిపేసిన తర్వాత కొంచెం ఒక 1 అవర్ మూత పెట్టేసేయండి. సో నేను ఉడకబెట్టుకున్న ఒక 1 ఆలుని అండ్ క్యారెట్ ఈ 2 తాలింపు వేసుకోవాలన్నమాట. బాండి హీట్ చేసుకొని ఆయిల్ పోసుకొని అండ్ దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చెనగలు, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలబెట్టండి. కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ అయితే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎక్కువ మసాలా యూజ్ చేయకండి. నేనైతే ఫ్లేవర్ కోసం 1 స్పూన్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు. సో ఇది కూడా మగ్గిపోయింది. మగ్గిన తర్వాత ఈ ఆలు అండ్ క్యారెట్ని వేసుకున్నాను. అది కూడా వన్స్ కలబెట్టుకోవాలి. కలబెట్టిన తర్వాత కొంచెం ధనియాల పొడి అండ్ కారం, సరిపడా ఉప్పు అండ్ లైట్గా పసుపు, చిటికెడు పసుపు వేసుకోండి. కొంచెం జీలకర్ర పొడి. సో ఈ మాత్రం వేసుకొని కలబెట్టుకొని ఆఫ్ చేసుకోండి. సో ఫస్ట్ మనం ముద్ద చేసుకున్న పిండిని తీసుకొని అది బాక్స్ షేప్లో చేసుకోవాలా. బాక్స్ షేప్లో అయితేనే కరెక్ట్గా ఉంటుంది కట్ చేయడానికి కూడా. సో నేనైతే బాక్స్ షేప్లో చేసుకొని దాని మధ్యలో ఆలు మసాలా పెట్టేశాను. సో ఈ టైప్ అయితే మనం చేసేసుకోవాలి. దాన్ని తీసి గ్యాస్ మీద అయితే పెంకు పెట్టేసి పెంకు హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకున్న దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు పరోటాని పెనం మీద వేసుకొని వేడి చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ కూడా ఇలాగే చేసుకోవాలన్నమాట. సో అన్నీ ఇలా చేసేసుకోవాలి. వన్ ఎగ్ తీసుకొని ఇలా ఎల్లో కలర్లో వచ్చేటట్టు కలుపుకుంటూ ఉండాలి. మనం చేసి పెట్టుకున్న ఆలు పరోటాని ఈ షేప్లో కట్ చేసుకొని ఎగ్లో ముంచి కార్న్ఫ్లెక్స్ని మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఈ పొడిలో కూడా ముంచేయాలి. ఈ పొడిలో ముంచిన తర్వాత మళ్ళీ ఎగ్లో ముంచాలన్నమాట. ఇలా ఎగ్లో ముంచి హీట్ అయిన ఆయిల్లో వేసేసుకోవాలి. వేడి చేసి పెట్టుకున్న ఆయిల్లో ఈ రంగులో వస్తే సరిపోతుంది. సో మన ఆలు ఎగ్ పరోటా అయితే రెడీ అయిపోయిందన్నమాట. అండ్ టేస్టీ ఆలు ఎగ్ పరోటా సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే ఫినిష్డే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.